పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. నిన్నటి రోజున పార్ శివకుమార్ అనేటువంటి వ్యక్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రి సుభాష్ గారిని ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సిట్టబల్జీలకి మిగిలిన కులాలకి మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు, ఐక్యతతో ఉన్న వాళ్ళ మధ్య వివాదాలు సృష్టించి ఐక్యత లేకుండా చేస్తున్నారనేటువంటి మాటను ఆయన మాట్లాడారు. 97లో సమసిపోయినటువంటి వివాదాన్ని మళ్ళీ 2023లో చేసింది ఎవరు? వీళ్ళ మధ్య అగాధాలు సృష్టించింది ఎవరు? ఇప్పుడు సర్టిఫికెట్ గౌడ సిట్టబల్జిగా రావడానికి కారణమైన వారు ఎవరు? మీరు ఇచ్చినటువంటి మెమో ప్రకారమే కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేషన్ లో భాగంగా ఇప్పుడు గౌడ సిట్టబల్జి అని వచ్చింది. దీన్ని మంత్రి సుభాష్ గారు ప్రెసిడెన్షియల్ గా తీసుకుని వారు దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించి తిరిగి మళ్ళీ బీసీబీ సిట్టబల్జిగా ఇచ్చేటట్టు వారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈవేళ మళ్ళీ బీసీబీ అనే సిట్టబల్జి సర్టిఫికెట్ రావడం జరిగింది. మీరు మాట్లాడుతూ సిట్టబల్జీలకి తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని చెప్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ బీసీలకి రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. దానితోనే బీసీ కులస్తులు రాజకీయంగా చైతన్యం వచ్చి వివిధ నామినేటెడ్ పదవులు కావచ్చు, స్థానిక సంస్థల్లో పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈవేళ రాజకీయ చైతన్యం వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ, అది ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యపడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు 2004 సంవత్సరంలో సిట్టబల్జీలకి మీ వైసీపీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందో చెప్పాలన్నా? రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. అలాగే అమలాపురంలో కూటిపూడి చిట్టబ్బాయి గారికి సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా మందికి చేయూతనిచ్చింది రాజకీయంగా. వెస్ట్ గోదావరికి చెందినటువంటి మల్లు లక్ష్మీనారాయణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చింది. అలాగే కొత్తపల్లి చెందినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలి ఉపాధ్యక్షుడిగా చేసింది. అలాగే తొలిసారి టీటీడీ బోర్డు చైర్మన్ పాలక మండలిలో శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారిని బోర్డు డైరెక్టర్ గా కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు కేవలం రాజోల్ నియోజకవర్గంలోనే బీసీ వెనకబడిన తరగతుల ఫైనాన్స్ కార్పొరేషన్ కి గొబ్బల కిరణ్ కుమార్ గారిని, పణికుమార్ గారిని, అలాగే డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గా గుబ్బల శ్రీనివాస్ గారిని, అదేవిధంగా పి గన్నవరానికి చెందినటువంటి ఎంపీటీసీని వారిని నాటక అకాడమీకి డైరెక్టర్ గాను, అలాగే రాజోలు ఏఎంసీ చైర్మన్ కి కేతా లక్ష్మీ శ్రీనివాస్ గారిని, ఇంతమందికి సిట్టబల్జ కులస్తులకి తెలుగుదేశం పార్టీ చేయూతనిచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు అసత్య ప్రచారాలు మానుకోకపోతే 11 సీట్లు కాదు, 1 సీటు కూడా రాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కులాల మధ్య చిచ్చులు పెట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. అలాగే మంత్రి సుభాష్ గారి మీద మీరు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాను. వివాదం ఒకటి ఏర్పడటం జరిగింది. ఏదో బీసీలకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇది సత్యదూరం. ఏం చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డది బీసీ మూలాల మీద. మీకు ఉదాహరణకి మన పార్లమెంట్లో కేంద్ర మంత్రులుగా 2 బీసీలని తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఒకటి ఎర్రనాయుడు గారికి, అలాగే 2 సి వేణుగోపాలాచారి అని చెప్పేసి తెలంగాణ నాయకుడికి. అలాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త కూడా బీసీఏ. ఆయన ఎన్నిక రామకృష్ణ గారి నాయకత్వంలో ఆయన ఆలోచన విధానంతో పార్టీ నడిచింది. అలాగే సిట్టబల్జీకి తెలుగుదేశం పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే రాజోల మండలంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సిట్టబల్జీ కమిటీ అంతా కూడా అండగా ఉండి అత్యధిక మెజార్టీ రావడానికి కూడా కారణం అవుతుంది. పార్టీ గెలుపులు లేనప్పుడు కూడా రాజోల మండలం వచ్చేటప్పటికి సిట్టబల్జీ కమ్యూనిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతుంది. మరి అది 2019 కావచ్చు, 2024 కావచ్చు, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి జీవో ఇచ్చిందని చెప్పేసి అంటాం సమంజసం కాదు.
దానికి మా మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు దానికి ఆ జీవోని సరిచేసి మాకు పూర్తి న్యాయం చేసినందుకు చెట్టుపల్లి జాతి అంతా కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉంటుంది. మరి ఇంకా రాజు నియోజకవర్గంలో ఈవేళ బీసీ ఆధిపత్యం నడుతుంది చెప్పాలంటేనే మా గొప్ప అనుకుంటాం. మేము ఎప్పటి నుంచి అనుకునే వాళ్ళం 1983 నుంచి కూడా బీసీలకి మనకు సముచిత స్థానం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పేసి ఈవేళ చెప్పుకోవాలంటే అన్ని సామాజిక వర్గాల కంటే కూడా చెట్టుపల్లి సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుంది. మరి ఈ గౌరవాన్ని మేము ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ పార్టీ పట్ల అంతే విధేయంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన జాతీయులు చెట్టుపల్లి జాతీయులు వచ్చి ఈ యొక్క ముందుగా తెలియజేయండి ఏమనగా నిన్న కొందరు మీడియాలో వైసీపీ నాయకులు చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. మరి గతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలకి రిజర్వేషన్ 34 ఉండగా స్థానిక సంస్థల్లో దాన్ని 24 చేసినప్పుడు ఈ నాయకులు ఏమైపోయారు, నిద్రపోయారా ఏంటి? మరి 34 రిజర్వేషన్ ఉండగా స్థానిక సంస్థల్లో 24 చేసినప్పుడు ఎవరు నోరెత్తలేదు. ఈవేళ ఏఎంసీలో ఒక నామినేట్ పదవులు కూడా రిజర్వేషన్ తెచ్చింది ఎవరు? మన రాజోలు నియోజకవర్గంలో తొలిసారి ఏఎంసీ 78లో స్టార్ట్ చేసిన తర్వాత ముందు నుంచి కూడా చెట్టుపల్లికే వస్తుంది. అటువంటిది ఈ నామినేట్ పదవులకి జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ కల్పించి గతంలో మన గుబ్బల మనోహర్ గారి భార్య రోజామణి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బాలాజీ కన్వెన్షన్ హాల్లో మన మాజీ ఎమ్మెల్యే గారైన రాపా వరప్రసాద్ గారు మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రిజర్వేషన్ తీసుకొచ్చారు, అయితే ఇది జనరల్ మహిళ అయింది కాబట్టి ఈ రోజు నేను మీకు ఇవ్వాల్సి వచ్చింది తప్ప ఇది మీకు మామూలు వంశపారంపర్యంగా వచ్చింది ఏమీ కాదని అన్నారు. మరి అది అన్నీ మర్చిపోయి మొన్న లేనిపోని బురదలు చల్లడం మొదలెట్టారు. మన రాజోల నియోజకవర్గంలో కొందరు చెట్టుపల్లి పెద్దలు చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. ఇది చెట్టుపల్లి గౌడా చెట్టుపల్లి అనే కుల ధృవీకరణ పత్రం తెలుగుదేశంలో వాళ్ళే సృష్టించారని. మరి అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దాని యొక్క ఒక జీవోని తీసుకొచ్చి గౌడ బ్రాకెట్ లో చెట్టుపల్లి అని ఒక జీవో తీసుకొచ్చి ఆ విధంగా మన కుల పత్రాలు రిలీజ్ చేస్తుంటే ఎవరు కూడా నోరెత్తలేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మీరే చేశారని చాలా దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టడం, మొన్న ఈ మధ్యకాలంలోని ధర్నాలు చేయటం ఇవన్నీ జరిగినాయి. మరి దానికి స్పందించి మన మంత్రివర్యులు మన జాతీయ నాయకుడైన సుభాష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఏం కంగారు పడకండి, దాని జీవోని అది కొద్దిగా అది గతంలో చేసిన జీవోని నేను రద్దు చేయించి మళ్ళీ చెట్టుపల్లి అని రప్పిస్తానని చెప్పారు. అయినా మానకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ రాజోల నియోజకవర్గం పెద్దలు. మరీ చెబుతున్నా, గతంలో రిజర్వేషన్లు కూడా దాన్ని కూడా తగ్గించినప్పుడు నోరెత్తని పెద్దలు ఈ రోజున బయటకు వచ్చేసి ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి మేము ఎంత చేసేసాం అన్నారు. ఎక్కడ చేశారు చెప్పమనండి? 34 స్థానిక సంస్థలు ఉన్న రిజర్వేషన్ 24 చేసినప్పుడు ఏమైపోయారు ఈ పెద్దలు? అదే నేను గతంలో కూడా కొన్ని వాయిస్ మెసేజ్ పెట్టాను, దానికి ఎవరు కూడా స్పందించలేదు. మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన మంత్రివర్యులు యువనాయకుడు మన సుభాష్ గారికి అండగా మనం అందరం ఉండి తాటిపై ఆయనకి వెనకుండగా ఆయన మన ముందుండి మనకి సమస్యలని తీరుస్తారని మరొకసారి మీ మీడియా సమస్యగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.